హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రజెంట్ ఇప్పుడు మల్లూరులో ఉన్నాం. నేను ఇప్పుడు మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రత్యేకత తెలియజేస్తాను. ఇక్కడికి రావడం అయితే మేము ఇది థర్డ్ టైం. మనకి ఈ ఆలయం అయితే భద్రాచలం నుంచి 82 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదా, అక్కడే ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. మనం కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలంటే అక్కడే కొట్టాలి. కోతులు అయితే ఇక్కడ మాత్రం ఫుల్గా ఉంటాయి. మన చేతిలో ఏదైనా కనిపించిందంటే ఇంకా కథం, లాక్కొని పోతూనే ఉంటాయి మొత్తం. ఇక్కడ స్వామివారు 9 అడుగుల ఎత్తు, వ్రేలితో నొక్కితే లోపలికి వెళ్ళడం, మానవ శరీరాన్ని పోలి ఉండటం ఈ స్వామి ప్రత్యేకత. స్వామివారి నాభి ప్రదేశంలో చందనం అయితే పూస్తారు. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ప్రతి శని ఆదివారాల్లో స్వామివారికి నువ్వుల నూనెతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. అభిషేకం జరిగే సమయంలో స్వామివారు నిజ రూపంలో మనకు దర్శనమిస్తారు. లోపల ఫొటోస్, వీడియోస్ అన్నీ నాట్ అలౌడ్ అన్నారు. నా దగ్గర ఉన్న ఓల్డ్ పిక్స్ అయితే నేను వేశాను. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది, అదే చింతామణి జలపాతం. 2 దారాలలో మనకి కనిపిస్తుంది. వాటినే అక్కదార, చెల్లిదార అని పిలుస్తారు. ఆ నీరు స్వామివారి పాదాల క్రింది నుండి ప్రవహిస్తూ వస్తుందని, ఈ దారను తలపై చెల్లుకొని ఇక్కడికి వచ్చిన భక్తులు తీర్థంగా ప్రసాదిస్తారు. ఇక్కడ నీరు మాత్రం మనకి 365 డేస్ కనిపిస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో కూడా కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటాయి. చుట్టూ పచ్చని చెట్లు, కొండల మధ్య నుంచి వచ్చే ఈ జలపాతము, ప్రశాంతమైన వాతావరణము మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్లేస్కి ఇప్పటి వరకు వెళ్ళని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి సమేత శ్రీ చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.